మహాదేవ శ్రీమాత్రే నమః. అత్తా కోడళ్ళు చాలా కొత్త కాన్సెప్ట్, కొత్త టాపిక్. ఇప్పటివరకు ఎవరు ఎక్కడ చేసి ఉండరు నాకు తెలిసి. అత్తా కోడళ్ళకు సంబంధించి మరి మనల్ని అడుగుతున్నారు ఇక్కడ ఒకరు. ఇంట్లో కుటుంబ కలహాలు, అత్తా కోడలకు ఇంట్లో కలహాలు ఎక్కువగా అవుతున్నప్పుడు మరి జాతకపరంగా అత్తా కోడళ్లకు ఎందుకు అవుతుంటాయి అని చెప్పి అడగడము, అదేవిధంగా కుటుంబంలో శాంతి కావాలి అంటే ఏం పూజలు చేసుకోవాలని మనల్ని అడుగుతున్నారు. సో తప్పకుండా ఎవరైతే అత్తా కోడలకు గొడవలు జరుగుతున్నాయో మరి ఆ విధంగా జరగడానికి కారణం ఏమిటి, మరి ఇవాళ రేపు ముఖ్యంగా ఒక నక్షత్రం ఏమిటంటే మఖా నక్షత్రము, భరణీ నక్షత్రాలు, శ్రవణ నక్షత్రాలు, ఇలా కొన్ని నక్షత్రాల వారికి, అదేవిధంగా ఉత్తర నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, భరణి ఇలా కొన్ని నక్షత్రాల వారికి, ఇంకా 20 నక్షత్రాలలో కొన్ని పడకుండా ఉంటవి. అంటే ఇప్పుడు నేను చెప్పిన నక్షత్రాల వారికి కొంచెం ఈగో ఫీలింగ్ అనేటువంటిది ఉంటుంది. ఈగో అంటే సెల్ఫ్ రెస్పెక్ట్, అది ఒక రాయల్. అయితే ఇక్కడ ఒక వివాహం జరిగి కొత్త ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అత్తగారు చేసే, ముఖ్యంగా మేషరాశి, సింహరాశి, మకర రాశి, ఈ 3 రాశులు మనకు అగ్నితత్వ రాశులు. ఈ 3 రాశులకు సంబంధించి మళ్ళీ స్థిర చర ద్విస్వభావాలో భాగంగా మనకు మిథునము, కన్య, ధనస్సు, మీనం ఇవి వస్తాయి. ఇక్కడ వీళ్ళకు సంబంధించి కూడా అత్త కోడలకు పడదు. ఫైర్ బ్రాండ్ ఇవి మేషము, సింహము, మనకు మకరం, ఇవి అగ్నితత్వ రాశులు. ఈ అగ్నితత్వ రాశులకు సంబంధించి ఒకవేళ అటు అత్తగారిది కూడా అగ్నితత్వ రాశి అయితే ఇబ్బంది ఉంటుంది. లేదు ఒకవేళ వాటర్ రిలేటెడ్ ఉన్న ఇబ్బంది. ఎందుకంటే మనం ఇందాక అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వం, జలతత్వాలు, మళ్ళీ ఇవి ఇన్ని ఉంటుంది. సో ఇంత సబ్జెక్టు మనం చూసుకొని మరి ఎందుకు జరుగుతుంది అనేది ఒక పాయింట్ అయితే, రెండవది అబ్బాయి జాతకంలో 3వ భావంలో రాహువు కానీ, అబ్బాయి జాతకరీత్యా 3వ భావములో రాహువు కానీ కేతువు కానీ ఉన్న ఎడల అత్తాకోడలకు డిస్టర్బెన్సెస్ ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే, ఇప్పుడు ఉదాహరణకు భర్తది లగ్నము మనకు సుమారుగా కూడా మిథున లగ్నం అనుకుందాం. సప్తమ స్థానాధిపతి గురువు, ధనస్సు. మరి ధనస్సు నుండి 2వ భావము మకరము, 3వ భావము ధనస్సు నుంచి 2వ భావం మకరం, 3వ భావం కుంభం. మరి అక్కడ రాహుకేతు ఉన్న 4వ భావంలో అయినా కూడా పాపగ్రహాలున్న ఎడల రాహువో, కేతువో, కుజుడో, శనో ఇటు అత్తా కోడలకు పడదు, గొడవలు జరుగుతాయి. మరి ఆ క్రమంలో ఏం చేసుకోవాలి? అత్తా కోడలకు సంబంధించిన పూజ ఏముంటుంది అంటే, తప్పకుండా కూడా వీరిద్దరూ మా అత్త మారాలి అని అనుకున్నా, లేదా మా కోడలు మా మాట వినాలి అని అనుకున్నా, మంచిగా చక్కగా ఇక్కడ ముందుగా ప్రేమగా ఉండాలి, అన్యోన్యంగా ఉండాలి. ఒకరి ఈగో ఫీలింగ్స్ అనేటువంటివి ఎట్టి కోశాన కూడా మనకు అవి వాటిని చేయొద్దు. ఎందుకంటే ఒక మనిషి ఉన్నంతసేపే, ఆ మనిషి వెళ్ళిన తర్వాత తనకు జరిగినటువంటి తను చేసినటువంటి మంచి విషయాలే గుర్తొస్తాయి. మనిషి ఉంటేనేమో చెడు విషయాలు గుర్తొస్తే, మనిషి మరణించిన తర్వాత మంచి విషయాలన్నీ తవ్వి తీస్తారు. ఆ రోజు అట్లుండే పాపం, ఈరోజు ఇట్లుండే, ఇన్ని విషయాలు తీస్తారు కలియుగం. కనుక అత్తా కోడలకు సంబంధించి తప్పకుండా జంట నాగులు అనేటువంటివి మనకు ఎక్కడైనా కనబడుతూ ఉంటవి. ఈ విధంగా ఉంటవి. జంట నాగులకు వీరు తప్పకుండా ఆశ్లేష నక్షత్రం రోజు కానీ, లేదా వీరి నక్షత్రం ఏదో చూసుకొని ఆ నక్షత్రం రోజు సర్పసూక్తంగా మన అభిషేకం చేయాలి. సర్పసూక్త అభిషేకము ఒక 9 నెలలు కానీ 9 వారాలు కానీ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు వీరు జన్మ నక్షత్రం రోజు మొదలుపెట్టి
జన్మ నక్షత్రం రోజు మొదలుపెట్టి కంటిన్యూగా బుధవారం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు ఉంటవి. అదేవిధంగా మాట అనేటువంటిది పదిలము, మాటతోనే యుద్ధాలు. సో మరొక విషయం ఏమిటి అంటే ఈ విధంగా అత్తాకోడలకు సంబంధించినటువంటి విషయాలలో ఉన్నాయి అని అనుకున్నప్పుడు అధికంగా ఇంట్లో ఒక 5 నెలలు ప్రతి పౌర్ణమికి సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.